degrading third-class manner and criticized him for recent comments. He said that if KTR were a true leader, he would use his position in the Rajya Sabha to protect the constitution. Ponnam also condemned BRS leaders for behaving like puppets during the recent vice presidential election. He demanded clarity on whether BRS leaders will align with BJP or support the Indian coalition, mocking KTR's statement that they would vote for whoever supplies urea. Ponnam called it laughable and questioned how KTR, a decade-long minister, doesn't know who provides urea. He urged all parties to support Telugu leader Sudarshan Reddy. చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం. రైతుల సాక్షిగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 100% కట్టుబడి. తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అంశం ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే. చెప్పులు కృత్రిమంగా పెట్టి నమస్తే తెలంగాణ వార్త రాసి దాన్ని చూపించడం ద్వారా ప్రజల లోపల ఆందోళన కలిగింపజేసి ఒక కృత్రిమ కొరత ద్వారా ప్రజలను రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రాక్షసానందం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది. అనుకోండి చేతనైతే మేము అనేక సందర్భాలు చెప్పినాం. భారతీయ జనతా పార్టీ బడ్జెట్ నిధులు కేటాయించి అన్నాడు. శాసనసభలో తీర్మానం చేసి చర్చ చేసి కేంద్రాన్ని డిమాండ్ చేసినాం. టీఆర్ఎస్ కలిసి వస్తలేదు. ఇవాళ కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపెట్టి భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి కంప్యూటర్లకు సంబంధించినటువంటి లేదా ప్రత్యేకించి నిధులకు సంబంధించి రైల్వే పరంగా కావచ్చు, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా అధిక నిధులు ఇస్తే తెలంగాణ పట్ల అన్యాయం జరిగితే ఇక్కడటువంటి 2 మంత్రులు కానీ భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంటుంది. వారికి వత్తాసు పలుకుతున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ కూడా తానా తందాన అంటుంది తప్ప ఎక్కడ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తలేదు. ఈ అంశం పట్ల మా గౌరవ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వాన్ని మామూలుగా ఒత్తిడి పెంచడంలే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు మంత్రులు స్వయంగా సంబంధించిన కేంద్ర మంత్రులను అనేక సందర్భాల్లో కలిసినారు. ఇప్పటికైనా మానవత్వంతో తెలంగాణ రైతాంగానికి అవసరమైనంత ఎరువులు సరఫరా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. నేను స్థానిక పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయులు మంత్రి బండి సంజయ్ గారిని కూడా కోరుతున్నా. చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం. రైతుల సాక్షిగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 100% కట్టుబడి. తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అంశం ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే. చెప్పులు కృత్రిమంగా పెట్టి